ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ. సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపాన బుర్రుపాలెం అనే గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో కట్టమనేని రాఘవయ్య నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య సొంతూరులోనే పూర్తి చేసి ఎస్ఎస్సి తెనాలిలోను, ఇంటర్మీడియట్ నర్సాపురంలోనూ పూర్తి చేశారు. తరువాత ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ పట్టా పొందారు. చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తి కనబరిచిన కృష్ణ తరువాత సినీ రంగ ప్రవేశం చేసి పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ట వంటి చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఆ సమయంలో ఆరుతి సుబ్బారావు గారు కొత్త వాళ్ళతో నిర్మిస్తున్న తేనె మనసును ప్రకటన చేసి ప్రయత్నించి ఎంతో పోటీని తట్టుకొని సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆరుత్రి అదే తారాగణంతో కన్నె మనసులు ప్రారంభించగా అదే సమయంలో కృష్ణకు డుండి గూఢచారి 116 సినిమాలో అవకాశం దక్కింది. కన్నె మనసులు పరాజయం పాలైన గూఢచారి 116 విజయంతో యాక్షన్ హీరోగా స్థిరపడ్డారు సూపర్ స్టార్. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దాదాపు 350 చిత్రాల్లో నటించారు. సీక్రెట్ ఏజెంట్, తొలి కౌబాయ్, తొలి సినిమా స్క్రాప్, తొలి 70mm ఇలా అన్ని కృష్ణపేటే ఉండడం విశేషం. కృష్ణ తదుపరి కాలంలో పద్మాలయ స్టూడియోస్ నిర్మించి మోసగాళ్లకు మోసగాడు, పాడి పంటలు, అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాలతో పాటు పలు హిందీ సినిమాలను కూడా నిర్మించారు. దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు, 200వ చిత్రం ఈనాడు, 300వ చిత్రం తెలుగు వీర లేవరా. కు మోసగాడు సినిమా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లోనే తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులోనే కాదు భారతదేశంలోనే తొలి యాక్షన్ కౌబాయ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో 1971లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యింది కౌబాయ్. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే. అంతేకాదు కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి 3 షిఫ్ట్ల చొప్పున పనిచేస్తూ ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. అంటే 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున 10 ఏళ్లకు 100 సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించారు. అయితే ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు నటశేఖరుడితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్డే నాన్న, మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాను. నా ప్రతి జ్ఞాపకంలో మీరు ఎప్పటికీ జీవించే ఉంటారు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. హాయ్, దిస్ ఈజ్ మౌనిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా. హలో, నేను స్వాతి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి.